ఇక్కడ ఏంటంటే మెయిన్‌గా స్టేట్ లిస్ట్‌లో చూస్తే గనక ఓన్లీ స్టేట్ లెజిస్లేచర్ అనేది దీని మీద లాస్ అనేది చేయగలదనమాట. ఎక్సెప్ట్ వెన్ పార్లమెంట్ ఈస్ ఎంపవర్డ్ అండర్ సర్టెన్ ప్రొవిజన్స్. కొన్ని ప్రొవిజన్స్ తప్ప మిగతా అన్ని ఓన్లీ స్టేట్సే చేయగలవనమాట. ఇది. తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే గనక పబ్లిక్ ఆర్డర్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఆ పబ్లిక్ ఆర్డర్ గాని పబ్లిక్ ఆర్డర్ తర్వాతొచ్చి పోలీసు. అంటే మీకు స్టేట్ ల్యాండ్ ఆర్డర్ అంతా వాళ్ళ దగ్గరే ఉంటదనమాట. అది పబ్లిక్ ఆర్డర్, పోలీసు, ఆఫీసర్స్ అండ్ సర్వెంట్స్ ఆఫ్ హైకోర్టు, ప్రిజన్స్ అనమాట. ప్రిజన్స్ అండ్ ప్రిజనర్స్ ఇదంతా మనకి ఎక్కడొస్తది? స్టేట్ గవర్నమెంట్ కింద వస్తదనమాట. రిఫార్మేటరీ, బోస్టన్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ సిమిలర్ ఇన్‌స్టిట్యూషన్స్ అనమాట. లైక్ బోస్టల్ అంటే ఏంటంటే జూనల్ 60స్ గాని, బోస్టల్ అంటే దాని మీనింగ్ ఆఫ్ బోస్టల్ అనేది ఏంటంటే ఆహ్, అది బార్స్టల్ ఇన్‌స్టిట్యూషన్స్ అంటే ఆ జోనల్ సంబంధించిననమాట. లైక్ బార్స్టల్ స్కూల్స్ అంటారు. ఏ టైప్ ఆఫ్ యూత్ డిటెన్షన్ సెంటర్ అంటారనమాట. బార్స్టల్ రీహాబిలిటేషన్ జోనల్ అఫెండర్స్ అనమాట. ఇది లోకల్ గవర్నమెంట్ అనమాట. స్టేట్ పబ్లిక్ సర్వీసెస్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనమాట. ఇవన్నీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గాని, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కానీ, స్టేట్ పెన్షన్స్ గాని, పబ్లిక్ డెప్ట్ ఆఫ్ ద స్టేట్ గాని, ఇవన్నీ పబ్లిక్ ఆర్డర్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆళ్ళ కిందే వస్తాయి. ఇందులో పబ్లిక్ ఆర్డర్, పోలీస్ గాని, లా అండ్ ఆర్డర్ పోలీస్ గాని, తర్వాత ప్రిజనర్స్ గాని, బోస్టన్ ఇన్‌స్టిట్యూషన్ గాని, లోకల్ గవర్నమెంట్ గాని, స్టేట్ పెన్షన్స్ అండ్ స్టేట్ పబ్లిక్ తర్వాత స్టేట్ డెప్ట్ ఆఫ్ ద స్టేట్ అనమాట. హెల్త్ అండ్ సొసైటీ అండ్ పిల్గ్రిమేజ్ చూసుకుంటే గనుక పబ్లిక్ హెల్త్ అండ్ శానిటేషన్. పబ్లిక్ హెల్త్ అండ్ శానిటేషన్, పిల్గ్రిమేజెస్ వితిన్ ఇండియా అనమాట. ఇంటాక్సికేటింగ్ లిక్కర్స్ అనమాట. ఇంటాక్సికేటింగ్ లిక్కర్స్ అనమాట. అంటే పిల్గ్రిమేజెస్ విత్ ఇన్ ఇండియా అనమాట. అంటే ఆ స్టేట్ సంబంధించింది గాని, రిలీఫ్ ఆఫ్ డిజేబుల్డ్ అన్‌ఎంప్లాయబుల్, బరియల్ అండ్ బరియల్ గ్రౌండ్స్ గాని, ఇవన్నీ అనమాట. కల్చర్ అండ్ ఎడ్యుకేషన్, లోకల్ ఇన్‌స్టిట్యూషనల్ లైబ్రరీస్ అండ్ మ్యూజియంస్, సిమిలర్ ఇన్‌స్టిట్యూషన్, ఏన్షియంట్ అండ్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ అదర్ దాన్ దోస్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. కార్పొరేషన్స్ ఇదనమాట. లైబ్రరీస్ గాని, మ్యూజియం గాని, సిమిలర్ ఇన్‌స్టిట్యూషన్, కార్పొరేషన్ యాక్సెప్ట్ దోస్ ఇన్ యూనియన్ లిస్ట్ యూనివర్సిటీస్, అన్ఇంకార్పొరేటెడ్ ట్రేడింగ్ అండ్ లిటరరీ, సైంటిఫిక్, రిలీజియస్ అండ్ కోఆపరేటివ్ సొసైటీస్ అనమాట. ఇదనమాట. ల్యాండ్, అగ్రికల్చర్ అండ్ వాటర్ అనమాట. అగ్రికల్చర్ కానీ ఇంక్లూడింగ్ అగ్రికల్చర్, ఎడ్యుకేషన్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ స్టాక్ అండ్ ప్రివెన్షన్ యానిమల్ డిసీజెస్, పౌండ్స్ అండ్ క్యాటిల్ ట్రెస్పాసెస్, వాటర్ అండ్ సప్లై, ఇరిగేషన్ కెనాల్స్, డ్రైనేజ్, ఎంబాంక్మెంట్స్, వాటర్ స్టోరేజ్ అండ్ వాటర్ పవర్, ల్యాండ్ అండ్ ల్యాండ్ టెన్యూర్, రైట్స్ ఓవర్ ల్యాండ్ కలెక్షన్ ఆఫ్ రెంట్స్, ల్యాండ్ రెవెన్యూ, ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్, fisheries and mines and industries, fishery codes of waters, regulation of mines, minerals development, including under union list అనమాట. కమర్షియల్ ట్రేడ్ మార్కెట్స్, కామర్స్ అండ్ ట్రేడ్ మార్కెట్స్ అనమాట. రోడ్స్, బ్రిడ్జెస్, ఫెర్రీస్ అండ్ అదర్ కమ్యూనికేషన్ నాట్ ఇన్ యూనియన్ లిస్ట్ అనమాట. గ్యాస్ అండ్ గ్యాస్ వర్క్స్, ట్రేడ్ అండ్ కామర్స్ విత్ ఇన్ ద స్టేట్, ప్రొడక్షన్, సప్లై అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ అనమాట. మార్కెట్స్ అండ్ ఫేర్స్ అనమాట. మార్కెట్స్ అండ్ ఫేర్స్, మనీ అండ్ డెప్ట్ అనమాట. మనీ లెండింగ్, మనీ లెండర్స్, రిలీఫ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇండెప్టెడ్నెస్ అనమాట. ఇన్ కీపర్స్ అనమాట. తర్వాత ఎలక్షన్స్ అండ్ లెజిస్లేచర్స్ అనమాట. లెజిస్లేచర్ ఆఫ్ ద స్టేట్, సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ మెంబర్స్ అండ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్. సాలరీ అండ్ అలవెన్సెస్ ఆఫ్ మినిస్టర్ అంటే ఎలక్షన్ సంబంధించిన ఈ యొక్క లెజిస్లేచర్ ఆఫ్ ద స్టేట్ అనమాట. అంటే కొన్ని సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ద మెంబర్స్ అండ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద లెజిస్లేచర్ అనమాట. తర్వాత పవర్స్ అండ్ పవర్స్ అండ్ ప్రివిలేజెస్ ఆఫ్ ఇమ్యూనిటీస్, లెజిస్లేచర్ అండ్ సాలరీ అండ్ అలవెన్సెస్ ఆఫ్ మినిస్టర్స్ అనమాట. బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ అనమాట. తర్వాత వర్క్స్ అండ్ ల్యాండ్స్, బిల్డింగ్ ఆఫ్ ద స్టేట్, ట్రెజర్ ట్రోవ్ అనమాట. టాక్సేషన్ ఆఫ్ పవర్స్ ఆన్ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ, డ్యూటీస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సక్సెషన్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్, ఎస్టేట్ డ్యూటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్, టాక్సెస్ ఆన్ ల్యాండ్స్ అండ్ బిల్డింగ్స్, ట్యాక్స్ ఆన్ మినరల్ రైట్స్ అనమాట. ఎక్సైజ్ ఆఫ్ సేల్ ఆఫ్ గూడ్స్, డ్యూటీస్ ఆల్కహాలిక్ లిక్కర్స్ గాని, అంటే బెటర్ అండ్ ఫుడ్ వచ్చేసి
natural gas. తర్వాత ఇంటర్ హ్యూమన్ కన్సంప్షన్ ఎక్సెప్ట్ ఇంటర్ స్టేట్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అనమాట. అదర్ ట్యాక్సెస్ అనమాట. ట్యాక్సెస్ అండ్ గూడ్స్ అండ్ పాసింజర్స్ అనమాట. ట్యాక్సెస్ ఆన్ యానిమల్ అండ్ బోట్స్ అనమాట. ట్యాక్సెస్ అండ్ గూడ్స్ పాసింజర్స్, గూడ్స్ అండ్ ప్యాసింజర్ ట్యాక్స్ అండ్ యానిమల్ అండ్ బోట్స్ అనమాట. తర్వాత టోల్స్, ట్యాక్సెస్ అండ్ ప్రొఫెషనల్స్, ప్రొవిజన్స్, ట్రేడ్స్ అండ్ కాలింగ్స్ అండ్ ఎంప్లాయ్మెంట్, క్యాపిటేషన్ ట్యాక్సెస్ అనమాట. క్యాపిటేషన్ అంటే సైడ్ ఉంటాయి చూడు అవి అనమాట క్యాపిటేషన్ ట్యాక్సెస్. తర్వాత వచ్చి స్టాంప్ డ్యూటీ అనమాట. డాక్యుమెంట్ అదర్ దాన్ దోస్ ఆర్ యూనియన్ లిస్ట్. యూనియన్ లిస్ట్ లో కాకుండా ఇది అనమాట. జ్యుడిషియల్ పవర్స్ అన్నమాట. జ్యుడిషియల్ పవర్స్ ఏంటి? అఫెన్సెస్ అగెన్స్ట్ లాస్ ఇన్ ద లిస్ట్ అనమాట. జ్యూరిడిక్షన్ అండ్ ద పవర్స్ ఆఫ్ ఆల్ కోర్ట్స్ అనమాట. రిగార్డింగ్ ద మ్యాటర్ ఇన్ ద లిస్ట్ అనమాట. ఫీజ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మ్యాటర్ ఇన్ ద లిస్ట్ అనమాట. అఫెన్సెస్ అగెన్స్ట్ లాస్ ఇన్ ద లిస్ట్, జ్యూరిడిక్షన్ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ ఆల్ కోర్ట్స్ రిగార్డింగ్ ద మ్యాటర్ ఇన్ ద లిస్ట్ అనమాట. ఇదనమాట. కొన్ని ఓమిటెడ్ చేశారనమాట. తర్వాత ఈ కాంకరెంట్ లిస్ట్ యాడ్ చేశారు, అవి కూడా చూద్దాం. ఇవన్నమాట స్టాంప్ డ్యూటీ. అఫెన్సెస్ అగైన్స్ లాస్ ఇన్ ద లిస్ట్ అనమాట. జ్యూడిక్షన్ ఆఫ్ పవర్స్ ఆఫ్ ఆల్ కోర్ట్స్ రిగార్డింగ్ ద మ్యాటర్ ఇన్ ద లిస్ట్ అనమాట. ఫీజ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మ్యాటర్ ఇన్ ద లిస్ట్. ఇక్కడ మనం చూసుకుంటే మెయిన్ గా పబ్లిక్ ఆర్డర్ కానీ లా అండ్ ఆర్డర్ కానీ ఇప్పుడు యూనియన్ లిస్ట్ కి ఆ, అంటే స్టేట్ లిస్ట్ కి కంపేర్ చేస్తే నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ వచ్చి 100 ఐటమ్స్ అనమాట. ఇది 61 ఐటమ్స్ ఆఫ్టర్ ఒమిషన్స్ amendments. Only Parliament can make laws on these subjects. Only state can make laws on these subjects except Parliament is empowered అనమాట. తర్వాత సబ్జెక్ట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెంట్ రిక్వైరింగ్ యూనిఫామ్ లా అక్రాస్ ద కంట్రీ. ఇలాంటి వాటిల్లో మనకి యూనిఫామ్ లా కావాలి. లైక్ బ్యాంకింగ్ కానీ, ఫారిన్ అఫైర్స్, సిటిజన్షిప్, ఇవన్నీ అనమాట. సెన్సస్ కానీ ఇవన్నీ ఏం కావాలి? ఒక యూనిఫామ్ లా కావాలి. సబ్జెక్ట్ ఆఫ్ లోకల్ ఇంపార్టెన్స్ అనమాట. లోకల్ స్టేట్ ఇంపార్టెన్స్ బెటర్ హ్యాండిల్ ఎట్ ద స్టేట్ లెవెల్ అనమాట. డిఫెన్స్, ఆర్మ్డ్ ఫోర్సెస్, అటామిక్ ఎనర్జీ, సిటిజన్షిప్, ఫారిన్ అఫైర్స్, రైల్వేస్, ఎయిర్వేస్, పోస్ట్, టెలిగ్రాఫ్, బ్యాంకింగ్, కరెన్సీ అనమాట. పబ్లిక్ ఆర్డర్, పోలీస్, ప్రిజన్స్, లోకల్ గవర్నమెంట్, ల్యాండ్, అగ్రికల్చర్, వాటర్ సప్లై, ఫిషరీస్ అనమాట. తర్వాత వచ్చి మన ఇంటర్ స్టేట్ ట్రేడ్ అనమాట. కామర్స్, ఇంటర్ స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్, ఇన్సూరెన్స్, స్టాక్ ఎక్స్చేంజెస్, మోనోప్లీస్, ఇండస్ట్రీస్ అండ్ అండర్ యూనియన్ కంట్రోల్ అనమాట. ఇంటర్ స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్, మార్కెట్స్ అండ్ ఫేర్స్, మనీ లెండింగ్, కోఆపరేటివ్ సొసైటీ, గ్యాస్ వర్క్స్ అనమాట. ఫేర్స్ కానీ, మనీ లెండింగ్ కానీ, కోఆపరేటివ్ సొసైటీస్ కానీ ఇదనమాట. కస్టమ్ డ్యూటీస్, కార్పొరేట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ అదర్ దాన్ అగ్రికల్చర్, ఎక్సైజ్ ఆన్ నాన్ ఆల్కహాలిక్ ఐటమ్స్, సర్వీస్ ట్యాక్స్ అనమాట. జిఎస్టీ యూనియన్ డొమైన్ అనమాట. ల్యాండ్ రెవెన్యూ కానీ, ట్యాక్సెస్ ఆన్ అగ్రికల్చర్ కానీ, ఎక్సైజ్ ఆన్ లిక్కర్ కానీ, నార్కోటిక్స్ అండ్ నార్కోటిక్స్, ట్యాక్సెస్ ఆన్ ప్రొఫెషన్స్ అండ్ ట్రేడ్స్, యానిమల్ బోర్డ్స్, టోల్స్, మార్కెట్ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ అనమాట. ఇక్కడ సుప్రీంకోర్టు, హైకోర్టు జ్యూడిక్షన్ అనమాట. సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు జ్యూడిక్షన్ అనమాట. ఇది ఇదేంటంటే ఆఫీసర్ ఆఫ్ సర్వెంట్స్, హైకోర్ట్ స్టేట్ పబ్లిక్ సర్వీసెస్, స్టేట్ పిఎస్సి జ్యూడిక్షన్ ఆఫ్ స్టేట్ కోర్ట్స్ ఆన్ స్టేట్ లిస్ట్ అనమాట. ఇక్కడ రైల్వేస్, షిప్పింగ్, ఎయిర్వేస్, నేషనల్ హైవేస్, టెలిఫోన్స్, వైర్లెస్ బ్రాడ్కాస్టింగ్ అనమాట. రైల్వేస్ కానీ, షిప్పింగ్ కానీ, ఎయిర్వేస్ కానీ, నేషనల్ హైవేస్ కానీ, టెలిఫోన్స్ కానీ, వైర్లెస్ బ్రాడ్కాస్టింగ్. ఇదేం రోడ్స్, బ్రిడ్జెస్, ఫెర్రీస్ అండ్ కమ్యూనికేషన్స్ నాట్ ఇన్ యూనియన్ లిస్ట్ అనమాట. సెంట్రల్ యూనివర్సిటీస్, స్టేట్ యూనివర్సిటీస్, పార్లమెంట్ గెట్స్ ఎక్స్క్లూజివ్ పవర్ ఓవర్ స్టేట్ లిస్ట్ సబ్జెక్ట్ డ్యూరింగ్ ద నేషనల్ ఎమర్జెన్సీ అప్పుడు. ఇది నార్మల్ సర్కమ్స్టెన్స్ ఓన్లీ స్టేట్ లిస్ట్ అనమాట. నేషనల్ ఎమర్జెన్సీ కొన్ని వస్తాయి అనమాట. డిసెంట్రలైజేషన్ అండ్ లోకల్ అటానమీ అనమాట. ఇది ఆ, ఆ, ఏదైనా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే కొన్ని అంశాల్లో రెండు ఆ, ఆ, కలుస్తాయి అన్నమాట. దాన్ని ఏమంటారు?
స్టేట్ పోలీస్, పబ్లిక్ ఆర్డర్, ప్రిజన్స్ అనమాట. స్టేట్ లిస్ట్ డిఫెన్స్, పారామిలిటరీ, నార్మల్ ఫోర్సెస్, సెంట్రల్ ఏజెన్సీ అనమాట సిబిఐ అండ్ ప్రివెంటివ్ డిటెన్షన్ అనమాట. కన్ఫ్యూజన్, టెర్రరిజం, నక్సల్, సైబర్ క్రైమ్స్ ఆల్ హ్యావ్ లోకల్ లా అండ్ ఆర్డర్ అండ్ నేషనల్ సెక్యూరిటీ డైమెన్షన్స్ అనమాట. రిజల్ట్ సెంట్రల్ ఆఫెన్ లెజిస్లేట్స్ లైక్ యుఏపిఏ ఎన్ఐఏ ఈవెన్ ద పోలీస్ ఇస్ స్టేట్ లిస్ట్ అనమాట. సెంటర్ ఆఫెన్ లెజిస్లేట్స్ లైక్ యుఏపిఏ అంటే ఇక్కడ మన టెర్రరిజం కానీ, నక్సలిజం కానీ, సైబర్ క్రైమ్స్ ఆల్ హ్యావ్ లోకల్ లా అండ్ ఆర్డర్ అండ్ నేషనల్ సెక్యూరిటీ డైమెన్షన్స్ అనమాట. ఈ రెండు ఉన్నాయి. ఇప్పుడు మనం కొన్ని చూసుకుంటే కనుక అగ్రికల్చర్ వర్సెస్ ట్రేడ్ అనమాట. స్టేట్ లిస్ట్ అనమాట. అగ్రికల్చర్, ల్యాండ్, అగ్రికల్చర్ మార్కెట్స్, ఏపీఎంసీస్ అండ్ ఇరిగేషన్ అనమాట. ఇక్కడ ఇదనమాట. ఏపీఎంసీస్ అనే స్టేట్ కింద వస్తుంది. అగ్రికల్చర్, ల్యాండ్, అగ్రికల్చర్ మార్కెట్స్ అనమాట. ట్రేడ్ అండ్ కామర్స్ విత్ ఫారిన్ కంట్రీస్ ఇంట్రెస్ట్ ట్రేడ్ అనమాట. కన్ఫ్యూజ్ వెన్ అగ్రికల్చర్ బికమ్స్ ట్రేడ్ అనమాట. ఎక్స్పోర్ట్ ఆఫ్ వీట్ కానీ, ఎంఎస్పీ ప్రొక్యూర్మెంట్ కానీ, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అనమాట. 20 formulas, controversy, center argued it was under interstate trade అనమాట. స్టేట్ క్లెయిమ్ అగ్రికల్చర్ ఇన్ దేర్ సబ్జెక్ట్ అనమాట. ఇప్పుడు కొన్ని టాక్సేషన్ పవర్స్ చూస్తే కనుక స్టేట్ లిస్ట్ అనమాట. ఎక్సైజ్ ఆన్ లిక్కర్, ల్యాండ్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ప్రొఫెషన్స్ అండ్ అగ్రికల్చర్ ఇన్కమ్. యూనియన్ లిస్ట్ కస్టమ్స్, ఇన్కమ్ ట్యాక్స్, ఎక్సైజ్ ఆన్ మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్, జిఎస్టీ అనమాట. కన్ఫ్యూజన్, జిఎస్టీ సబ్స్యూమ్డ్ మెనీ స్టేట్ ట్యాక్సెస్. స్టేట్స్ నౌ డిపెండ్ ఆన్ జిఎస్టీ కౌన్సిల్ రెడ్యూసింగ్ ఫిజికల్ అటానమీ అనమాట. జిఎస్టీ సబ్జ్యూమ్డ్ మెనీ స్టేట్ ట్యాక్సెస్ అనమాట. సేల్స్ ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్. జిఎస్టీ సబ్జ్యూమ్డ్ మెనీ స్టేట్ ట్యాక్సెస్ అనమాట. సేల్స్ ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్. స్టేట్స్ నౌ డిపెండ్ ఆన్ జిఎస్టీ కౌన్సిల్ రెడ్యూసింగ్ ఫిజికల్ అటానమీ అనమాట. ఇప్పుడు ఇండస్ట్రీ అండ్ మైన్స్. ఇండస్ట్రీ సబ్జెక్ట్ యూనియన్ కంట్రోల్, రెగ్యులేషన్ ఆఫ్ మైన్స్ అనమాట. యూనియన్ లిస్ట్ ఇండస్ట్రీస్ అండర్ యూనియన్ కంట్రోల్, రెగ్యులేషన్ ఆఫ్ మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ ఈ పార్లమెంట్ లిస్ట్. కన్ఫ్యూజన్ ఏంటి? స్టేట్స్ మే రెగ్యులేట్ స్మాల్ ఇండస్ట్రీ బట్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ, స్టీల్, కోల్, అటామిక్ ఎనర్జీ ఫాల్ అండర్ యూనియన్ అనమాట. ఎడ్యుకేషన్ అండ్ కల్చర్. ఇప్పుడు స్టేట్ యూనివర్సిటీ, లైబ్రరీ, మ్యూజియం, లోకల్ మాన్యుమెంట్స్ ది ఇన్స్టిట్యూట్. ఎడ్యుకేషన్, ఆర్కియాలజీ అండ్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్. ఇవన్నీ కాంగ్రెంట్ లిస్ట్. కన్ఫ్యూజన్ సెంట్రల్ ఇంట్రూజన్ ఇంటూ ఎడ్యుకేషన్ పాలసీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, సిబిఎస్ఈ వర్సెస్ స్టేట్ బోర్డ్స్. ఇలాగనమాట. కన్ఫ్యూజన్ సెంట్రల్ ఇంట్రూజన్ ఇంటూ ఎడ్యుకేషన్ పాలసీ అనమాట. ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ అనమాట. స్టేట్ లిస్ట్ రోడ్స్, బ్రిడ్జెస్, ఫెర్రీస్. నేషనల్ హైవేస్, రైల్వేస్, ఎయిర్వేస్, షిప్పింగ్, టెలిఫోన్స్, బ్రాడ్కాస్టింగ్ అనమాట. కన్ఫ్యూజన్ అనమాట. టోల్ కలెక్షన్ అనమాట. పీపీపీ రోడ్స్. రెగ్యులేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్యాక్సీ సర్వీసెస్ అనమాట. ఊబర్, ఓలా. స్టేట్ వర్సెస్ సెంట్రల్ డిస్ప్యూట్ అనమాట. రోడ్స్, బ్రిడ్జెస్, ఫెర్రీస్ అనమాట. యూనియన్ లిస్ట్ నేషనల్ హైవేస్, రైల్వేస్, ఎయిర్వేస్, షిప్పింగ్, టెలిఫోన్, బ్రాడ్కాస్టింగ్. కన్ఫ్యూజన్ అనమాట. టోల్ కలెక్షన్ కానీ, పీపీఏపీ రోడ్స్ కానీ. ఇప్పుడు రోడ్స్, బ్రిడ్జెస్ అండ్ ఫెర్రీస్, నేషనల్ హైవేస్, రైల్వేస్, ఎయిర్వేస్, షిప్పింగ్, టెలిఫోన్, బ్రాడ్కాస్టింగ్ అనమాట. టోల్ కలెక్షన్, పీపీపీ రోడ్స్, రెగ్యులేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్యాక్సీ సర్వీసెస్. ఊబర్, స్టేట్ వర్సెస్ సెంట్రల్ డిస్ప్యూట్ అనమాట. ఇదనమాట. ఇవన్నీ ఆర్టికల్ 2. ఇవన్నీ కొన్ని కన్ఫ్యూజన్స్ అనమాట. ఇఫ్ లా ఓవర్లాప్స్ బోత్ లిస్ట్ అయితే కోర్ట్స్ ఎగ్జామిన్ ద ట్రూ నేచర్ అనమాట. విత్ అండ్ సబ్స్టెన్స్. స్టేట్ లా ఆన్ మనీ లెండింగ్ కానీ వర్సెస్ యూనియన్ బ్యాంకింగ్ లా అనమాట. ఇదనమాట. అంటే డాక్టర్ విత్ అండ్ సబ్స్టెన్స్ ట్రూ నేచర్ ఏది ఉంటే అది అనమాట. డాక్టర్ హార్మోన్ కన్స్ట్రక్షన్ అనమాట. రికన్సైల్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ట్రై టు రికన్సైల్ గివింగ్ బోత్ లిస్ట్ మీనింగ్ అనమాట. తర్వాత ఆర్టికల్ 254 కాంగ్రెంట్ లిస్ట్ అనమాట. కాన్ఫ్లిక్ట్స్ అనమాట. ఇఫ్ యూనియన్ స్టేట్ లా క్లాష్, యూనియన్ ప్రివైల్స్ అన్లెస్ స్టేట్ లా హ్యాస్ ప్రెసిడెంట్ అసెంట్ అనమాట. ఇదనమాట సెంట్రల్ ఓవర్ రైడ్ మెకానిజం. ఆర్టికల్ 249 రాజ్యసభ ఆథరైజ్ పార్లమెంట్ టు లెజిస్లేట్ ఆన్ స్టేట్. దేని 249 వచ్చి ఇయర్లు
స్టేట్ వాళ్ళే కొన్ని స్టేట్సే కలిపి అడిగితే కనుక అది పార్లమెంట్ ఇంకా తీసేసుకుంటది అన్నమాట. ఆర్టికల్ 250 ఏంటంటే డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ అప్పుడు 252 అప్పుడేంటి 2 ఆర్ మోర్ స్టేట్స్ రిక్వెస్ట్ పార్లమెంట్ కెన్ లెజిస్లేట్ ఫర్ దెమ్ అనమాట. నేషనల్ ఉన్నప్పుడు రాజ్యసభ ఆథరైజ్డ్ పార్లమెంట్ లెజిస్లేటివ్ స్టేట్ లిస్ట్ అనమాట. ఇంకోటి 2 ఆర్ మోర్ స్టేట్స్ రిక్వెస్ట్ పార్లమెంట్ కెన్ లెజిస్లేట్ ఫర్ దెమ్ అనమాట. వై కన్ఫ్యూజన్ ఇంక్రీజెస్ గ్రోత్ ఆఫ్ కాంకరెంట్ లిస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎక్స్పాన్షన్ స్టేట్ లిస్ట్ సెంట్రలైజేషన్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అనమాట. జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ ఇలాగా మనకి స్టేట్ లిస్ట్ అనేవి ఉన్నాయి. అంటే ల్యాండ్ కానీ అగ్రికల్చర్ కానీ పోలీస్ కానీ పబ్లిక్ ఆర్డర్ కానీ పోలీస్ కానీ పోలీస్ పబ్లిక్ ఆర్డర్ నెక్స్ట్ వచ్చి పోలీసు పబ్లిక్ ఆర్డర్ ఇదనమాట. తర్వాత వచ్చి ఇంకేంటి పోలీస్ పబ్లిక్ ఆర్డర్ తర్వాత వచ్చి అగ్రికల్చర్ ల్యాండ్ ఆల్కహాల్ ఇదనమాట. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది. ఎలక్ట్రిసిటీ కమ్స్ అండర్ యూనియన్ లిస్ట్. ఎలక్ట్రిసిటీ జనరేటర్ హైడ్రో ఎలక్ట్రిక్ స్టేషన్స్ ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ రెగ్యులేషన్ ఆఫ్ ఇంటర్స్టేట్ రివర్ వ్యాలీస్ హైడ్రో ప్రాజెక్ట్స్ రెగ్యులేషన్ ఆఫ్ ఇంటర్స్టేట్ రివర్ వ్యాలీస్ కాబట్టి ఇది ఒరిజినల్లీ హ్యాడ్ సమ్ టాక్సేషన్ పవర్స్ ఆన్ ఎలక్ట్రిసిటీ. ఇప్పుడు ట్యాక్సెస్ అండ్ కన్సంప్షన్ ఆఫ్ సేల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ విత్ ఇన్ స్టేట్ అనమాట. అప్పుడు నువ్వు ఎలక్ట్రిసిటీ అమ్మాలంటే ఎలక్ట్రిసిటీ మీద ట్యాక్సెస్ కానీ ఎలక్ట్రిసిటీ బిల్ కానీ ఇవన్నీ స్టేట్ మీద ఉంటుంది అనమాట. స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ రెగ్యులేటరీ కమిషన్ కాంగ్రెస్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. దిస్ మీన్ బోత్ పార్లమెంట్ స్టేట్ లెజిస్లేచర్ కెన్ లెజిస్లేట్ అనమాట. హౌ ఇట్ వర్క్స్ ఇన్ ప్రాక్టీస్ సెంటర్ మేక్స్ లాస్ ఫర్ ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ నేషనల్ గ్రిడ్ అండ్ టారిఫ్ పాలసీ న్యూక్లియర్ హైడ్రో ప్రాజెక్ట్స్ నేషనల్ ఇంపార్టెన్స్ అనమాట. ఇంటర్ స్టేట్ డిస్ట్రిబ్యూషన్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ లోకల్ టారిఫ్స్ అనమాట. బోత్ లెజిస్లేట్ ఆన్ ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ అనమాట. సెంట్రల్ లా బట్ స్టేట్స్ ఆల్సో మేక్ రూల్స్ అండర్ ఇట్ అనమాట. ఎలక్ట్రిసిటీ కాంగ్రెంట్ లిస్ట్ ఎలక్ట్రిసిటీ అనేది కాంగ్రెంట్ లిస్ట్ అనమాట. యూనియన్ లిస్ట్ ఎలిమెంట్ అనమాట. ఇప్పుడు లోకల్ సప్లై ఎర్లియర్ ఎలక్ట్రిసిటీ అనేది ఇప్పుడు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ టారిఫ్స్ కానీ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్స్ అనమాట. డిసైడ్ కన్స్యూమర్ టారిఫ్ రేట్స్ ఫర్ హౌస్ హోల్డ్ ఇండస్ట్రీస్ షాప్స్ విత్ ఇన్ ద స్టేట్ అనమాట. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అనమాట. సెర్క్ అంటారు. డిసైడ్స్ టారిఫ్స్ అండ్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ అనమాట. అండ్ జనరేషన్ బిట్వీన్ సెంట్రల్ యూటిలిటీ ఎన్టీపీసీ ఎన్హెచ్పిసి అంటే ఈ మెయిన్ పవర్ గ్రిడ్స్ నుంచి కానీ ఇప్పుడు ఇంటర్ స్టేట్ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది నీకు వేరే స్టేట్ నుంచి కావాలి కానీ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ అప్పుడు దాని మీద ఉన్న ఛార్జెస్ రేట్స్ అనేది సెంట్రల్ దగ్గర ఉంటుంది. స్టేట్ లో ఉండేది స్టేట్ దగ్గర ఉంటుంది అనమాట. అప్పుడు ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ అండ్ ఎలక్ట్రిసిటీ లెవీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ ట్యాక్స్ ఆన్ కన్సంప్షన్ సేల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనమాట. దిస్ యాడ్ యాజ్ charge and bills union list number can levy ఇది fixed subsidy state governments often provide subsidies cheap for farmers with state budget అనమాట. charge decided by the అనమాట. taxes and duties levied by states on consumption of sale అనమాట. ఇది మెయిన్ గా మనకి